ఫ్రెండ్స్ పైన మీరు చూస్తున్నటువంటి బాలీవుడ్ హీరో మనోజ్ కుమార్ గారు ఏకంగా ప్రధానమంత్రిని ఎలా ఎదిరించి ఎలా నిలబడ్డారు అనేది ఖచ్చితంగా వీడియోలో తెలుసుకుంటూనే 10 మందికి షేర్ చేయండి. మనోజ్ కుమార్ గారు హీరోగా మంచి సినిమాలు తీసుకునే టైంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. అయితే ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయమే, ఇందిరాగాంధీ హయాంలోనే ఎమర్జెన్సీ అనేది ఒకానొక సమయంలో డిక్లేర్ చేయబడింది. ఇండియాలో ప్రకటించబడినటువంటి ఈ ఎమర్జెన్సీకి ఎవరైతే వ్యతిరేకంగా నిలబడుతున్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ భయంకరంగా అడ్డుకుంది. ఇంట్లో మెయిన్ గా ఫిల్మ్ యాక్టర్స్ ఎవరైతే ఎమర్జెన్సీకి అగెనిస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళ ఫిల్మ్స్ అయితే రిలీజ్ చేయకుండా బ్యాన్ చేసే విధంగా గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంది. ఎప్పుడైతే బహిరంగంగానే మనోజ్ కుమార్ గారు ఈ ఎమర్జెన్సీకి అగెనిస్ట్ గా మాట్లాడారో ఇక అక్కడి నుంచి ఈ మనోజ్ కుమార్ గారి మూవీ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పొలిటికల్ గా ఈయనకి ఎంత ప్రెజర్ ఉన్నా కూడా ఈయన ఏం పట్టించుకోకుండా కోర్టులో కేసు వేశారు కూడా. ఈ నెలల వరకు కంటిన్యూగా మనోజ్ కుమార్ గారు ఈ కేసు మీద కోర్టు చుట్టూ తిరిగారు. ఫైనల్ గా కోర్టులో మనోజ్ కుమార్ గారు మాత్రమే గెలిచి ఆయన సినిమాకి ఎటువంటి అడ్డంకులు రాకుండా నిజం మాట్లాడడానికి నాకు ఎటువంటి భయం లేదని చెప్పి డేర్ అండ్ డాష్ గా నిలబడినటువంటి హీరో రియల్ హీరో అని ప్రూవ్ చేసుకున్నారు.